హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాస్ తెలుగు కిచెన్. ఇవాళ చేయబోయే కర్రీ పీతల పులుసు అండి. ఇది ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను, నోట్ చేసుకోండి. నేనైతే 4 పీతలు తీసుకున్నానండి కర్రీ చేయడానికి. దానికి కావాల్సిన మసాలా పదార్థాలు: ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, లవంగాలు 2, దాల్చిన చెక్క ముక్క, యాలక్కాయలు 2. అవి వేసుకుని మిక్సీ ఆడుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ చేయడానికి 3 ఉల్లిపాయలు పేస్ట్ చేశానండి, 2 టమాటాల పేస్ట్, 3 పచ్చిమిర్చి, మసాలా పౌడర్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి. కర్రీ వండడం స్టార్ట్ చేద్దామండి. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేద్దాం. కొంచెం ఎక్కువ వేయాలండి, నాన్ వెజ్ కదా, నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కర్రీ. నూనె మరిగాక ఉల్లిపాయ పేస్ట్ ఆడుకున్నాం కదండి, పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని 10 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలండి. ఇది మగ్గిన తర్వాత మనం ముందుగా ఆడిపెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకుని దాన్ని కూడా ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం పీతలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఈ పీతల కూర అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. వండుకునేలా వండుకుంటే ఏదైనా టేస్టీగా ఉంటుంది. పీతల కూర అంటే మా పెద్ద పాపకి చాలా ఇష్టం అండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. చూసుకుని లాస్ట్లో సరిపోతే వేసుకోండి. తర్వాత 4 స్పూన్లు కారం వేసుకోండి. నాన్ వెజ్ కర్రీ కదా, కొంచెం కారం ఎక్కువే తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే 4 స్పూన్లే వేసాను. తర్వాత ఉప్పు కారం బాగా పట్టిలాగా పీతలను కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని తర్వాత చింతపండు నానబెట్టాం కదండి, ఆ పులుసు వేసుకుందాం. పులుసు వేసాక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనిద్దామండి. 10 నిమిషాలు అయ్యాక మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకుందామండి. మనం ఇంట్లో చేసుకున్న మసాలాలు అయితే ఎంతో టేస్టీగా ఉంటాయండి. లాస్ట్ గా కొత్తిమీర వేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు రెడీ అయ్యిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీరైతే ఈ పీతల పులుసు ఎలా వండుతారో కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.